అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. 2 స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే వీటితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ముఖ్యమంత్రి పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రేపటి నుంచి విజయవాడ, మంగళగిరి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా ప్రయాణం చేయవచ్చని నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి స్వాగతం పలికేలా స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.